ఈరోజు సమాజంలో బట్టల బిజినెస్ ఉండొచ్చు, ఇతర సరుకుల బిజినెస్లు ఉండొచ్చు. కానీ విచిత్రంగా ఆరోగ్యాన్ని బిజినెస్ చేసే సమాజంగా మన సమాజం మారిపోవడం మన దురదృష్టం. ఈ దురదృష్టాలు ఎంతగా వెంటాడుతున్నాయంటే మనల్ని చుట్టుముడుతున్నటువంటి జబ్బుల్లో 80-90 రకాల జబ్బులు కూడా, లేదా పర్సెంటేజ్ రీత్యా 80-85% జబ్బులన్నీ కూడా సాధారణంగా ఇంట్లో సింపుల్గా జాగ్రత్తలు తీసుకుంటే పోయే జబ్బులన్నింటినీ భయంకరమైన జబ్బులుగా చిత్రీకరించేటువంటి క్రమం ఒకటి అది అలా కొనసాగుతూ ఉంది. వాటిలో కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉందనేటువంటిది ఒకటి. ఎంత చిత్రంగా ఉంటుందంటే లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ చేస్తే దాంట్లో ఉంటాయి కదా ప్రాసెస్ ఏదో, వాటిలో ఆ ఎల్డిఎల్ని బ్యాడ్ కొలెస్ట్రాల్ అనడమను అది ఎక్కువ ఉంది. టాబ్లెట్స్ ఏంటి, కొలెస్ట్రాల్ లోయరింగ్ డ్రగ్, కొలెస్ట్రాల్ లోయరింగ్ స్టార్టింగ్ డ్రగ్స్ ఇవ్వడం. ఈ స్టార్టింగ్ డ్రగ్స్ ఎంతకాలం వాడాలి అంటే చాలా సంవత్సరాలు కంటిన్యూగా వాడుతున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో స్టార్టింగ్ డ్రగ్స్ వాడుతున్న వాళ్ళు. కానీ స్టార్టింగ్ డ్రగ్స్ వాడటం అనేటువంటిది చాలా ప్రమాదకరమైంది. దీనికి ఆన్సర్ ఏం చెప్తారంటే, నెగిటివ్ కొలెస్ట్రాల్ ఉంటే అంతకంటే ప్రమాదం గుండె జబ్బు వస్తుంది, నెగిటివ్ కొలెస్ట్రాల్ ఉంటే అంతకంటే ప్రమాదం పక్షవాతం వస్తుంది. మరి నెగిటివ్ కొలెస్ట్రాల్ని తగ్గించుకోవాలంటే, ప్రాణాపాయం నుంచి తప్పించుకోవాలంటే స్టార్టింగ్ డ్రగ్స్ తప్ప మనకేం పరిష్కారం ఉంది, మనకు వేరే అవకాశం ఏముంది అని మాట్లాడతారు. కానీ నిజమేంటంటే అసలు పాజిటివ్ కొలెస్ట్రాల్, నెగిటివ్ కొలెస్ట్రాల్ని విభజనే లోపభూయిష్టమైన విభజన. మీరు ఉదాహరణ గమనించండి, హెచ్డిఎల్, ఎల్డిఎల్, విఎల్డిఎల్, ట్రైగ్లిజరైడ్స్ అనే ఈ కొవ్వుల్ని, లోపల ఉండేటువంటి లిపిడ్స్ని వీళ్ళు కేటగరైజ్ చేస్తారు. దీనిలో ఎల్డిఎల్నేమో నెగిటివ్ కొలెస్ట్రాల్, హెచ్డిఎల్నేమో పాజిటివ్ కొలెస్ట్రాల్ అంటారు. ఎల్డిఎల్ నెగిటివ్ కొలెస్ట్రాల్ అంటే చెడ్డ కొలెస్ట్రాల్, మంచి కొలెస్ట్రాల్ చెడ్డ కొలెస్ట్రాల్. చెడ్డ కొలెస్ట్రాల్ మన శరీరంలో ఎందుకు ఉందండి అంటే పొరపాటున లోపలికి వచ్చిందా? అంతే అయి ఉంటుంది. తినే ఆహారంలో పొరపాటుగా మనం తప్పుడు కొలెస్ట్రాల్ని లోపలికి వేసుకున్నామేమో, అందుకే లోపలికి వచ్చిందేమో. కాదు, అసలు విషయం ఏంటంటే ఈ కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్, గుడ్ కొలెస్ట్రాల్ అనే విభజనే అత్యంత లోపభూయిష్టమైన విభజన అనేది మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మోడర్న్ హెల్త్ సైన్స్ చాలా అభివృద్ధి అయింది. అభివృద్ధి అయిన సైన్స్ ఏం చెప్తుందంటే కొలెస్ట్రాల్లో గుడ్ కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్ అని 2 రకాల కొలెస్ట్రాల్ ఏమీ లేవు అని చాలా స్పష్టంగా చెప్తాను. మరి మనాళ్ళు ఏం ప్రచారం చేస్తున్నారు? గుడ్ కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్. దగ్గర 25-30 ఏళ్ళు అయింది. ఇంకొక 50 ఏళ్ళు 100 ఏళ్ళు మనల్ని ఈ పేరుతో బిజినెస్ చేసుకోకుండా వదిలిపెట్టే ప్రశ్న లేదు. లక్షలాది కోట్లాది రూపాయల బిజినెస్ నడుస్తూ ఉంది కొలెస్ట్రాల్ పేరుతో. కానీ నిజమేంటంటే కొలెస్ట్రాల్లో పాజిటివ్ కొలెస్ట్రాల్, నెగిటివ్ కొలెస్ట్రాల్ అనే విభజనే తప్పు. నిజానికి ఉన్నయన్నీ కూడా పాజిటివ్ కొలెస్ట్రాల్లే, జీవితానికి అవసరమైన కొలెస్ట్రాల్లే, శరీరానికి అవసరమైన కొలెస్ట్రాల్లే. ఉదాహరణకి వీళ్ళు చెడ్డ కొలెస్ట్రాల్గా, అరే అది ఉంది మీరు చచ్చిపోతారని చెప్పి బెదిరిస్తున్నటువంటి, భయపెడుతున్నటువంటి ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ని తీసుకోండి. ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అంటే ఏమిటి, దాని ఉపయోగం ఏంటి శరీరంలో గమనిస్తే ఎంత ఆశ్చర్యంగా ఉంటుందంటే అసలు ఎల్డిఎల్ కొలెస్ట్రాలే శరీరంలో లేకపోతే మనిషికి జీవితమే లేదు. ఇదెంత ఆశ్చర్యం అంటే ఎంత స్పష్టంగా ఉందో చూడండి. ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ శరీరంలో లేకపోతే మనిషికి జీవితమే లేదు. ఎందుకు ఆ మాట అంటున్నారు అంటే ఎనాటమీ ఫిజియాలజీలో వాళ్ళు చాలా వివరంగా మోడర్న్ సైన్స్ చెప్తా ఉందంటే, మానవుడి జీవకణం తయారు కావాలంటే పై కర్పరం తయారైంది ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ తోటి, ఆ జీవకణం లోపల న్యూక్లియస్ తయారైంది ఎల్డిఎల్ తోటి, లోపల న్యూక్లియస్ తయారైంది ఎల్డిఎల్ తోటి. ఇంతెందుకు, జీవకణం అనగానే జీవకణం లోపల ఎన్నో వేలాది చిన్న పార్టికల్స్ ఉన్నాయని అంటామా? ఆ ప్రతి పార్టికల్ పై కవర్ తయారైందంతా కూడా ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ తోటే. అంటే అసలు జీవం తయారు కావడానికి అత్యంత ముఖ్యమైనటువంటి పదార్థాల్లో ఎల్డిఎల్ ఒకటి అని అర్థం. దాన్ని ఏమంటారంటే నెగిటివ్ కొలెస్ట్రాల్ అండి. ఏంటి నెగిటివ్ కొలెస్ట్రాల్ అండి? పైగా అది కరగటానికి ఏంటి, కొలెస్ట్రాల్ లోయరింగ్ డ్రగ్. మీరు గమనించండి, స్టార్టింగ్ డ్రగ్స్ వల్ల జరిగేటువంటి నష్టాలు ఏమిటి అని నెట్లో కొట్టి చూడండి. సైడ్ ఎఫెక్ట్స్ అని ఎన్ని రకాల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయంటే ఎంత ప్రమాదకరమైన స్టేజ్కి మనం వెళ్ళిపోతామంటే చివరికి థైరాయిడ్ జబ్బు, టైప్ 2 షుగరు, కిడ్నీ ఫెయిల్యూరు, లివర్ ఫెయిల్యూరు లాంటి అనేక జబ్బులకి ఇది కారణం అవుతుందని చెప్పి దాంట్లో వివరాలు వస్తూ ఉంటే మనం ఆశ్చర్యపోవడం తప్ప ఇంకోటి మిగలదు. అలాంటి ఆ కొలెస్ట్రాల్ లోయరింగ్ డ్రగ్స్ ఇవాళ లారీలు అమ్ముడుపోతున్నాయి మన సమాజంలో. మన తెలుగు సమాజంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 రాష్ట్రాల్లో కొన్ని లారీల సరుకు వస్తుంది. ఎందుకు? ఒకసారి ఇటో మొదలెడితే జీవితాంతం వాడాల్సిందే. కొందరు పేషెంట్స్ వస్తారు సిద్ధార్థ యోగ విద్యాలయానికి సలహా కోసం. వచ్చిన వాళ్ళ రిపోర్ట్స్ గమనిస్తే పాజిటివ్ కొలెస్ట్రాల్, నెగిటివ్ కొలెస్ట్రాల్ అనే విభజనతో ఉన్న ఎల్డిఎల్, హెచ్డిఎల్ ఎంత లో అయిపోయి ఉంటాయో, అంటే ఆ నార్మల్ స్టేజ్ నుంచి లో అయిపోయి ఉంటాయి. అరే ఇదేమన్యాయం అండి అని అంటాం. ఏమండి మీరు ఏమన్నా స్టార్టింగ్ డ్రగ్ వాడుతున్నారంటే వాడుతున్నామండి. ఎన్నాళ్ళ నుంచి వాడుతున్నారు? 3 ఏళ్ళు అయిందండి, 4 ఏళ్ళు అయిందండి. యారే మరి ఎందుకు ఆపలేదు? మీరు డాక్టర్ గారిని కలవలేదు? కలిసామండి, స్టార్టింగ్ డ్రగ్ వాడాల్సిందే అన్నారు. ఎంతకాలం వాడాలి? ఎంతకాలం అంటే ఎంతకాలమైనా వాడాల్సిందే అన్నారండి, జీవితాంతం వాడాల్సింది. ఏమన్యాయం ఇది? మీరు గమనించండి,
కొలెస్ట్రాల్ లోయరింగ్ డ్రగ్స్ని దీర్ఘకాలం వాడటం అనేటువంటిది ఆరోగ్యాన్ని పాడు చేసుకునేటువంటి పద్ధతే తప్ప అది మనల్ని మనం బాగు చేసుకోవడానికి ఉపయోగపడేది కాదు కాదు కాదు. ఇది ఏనాడో మోడర్న్ హెల్త్ సైన్స్ స్పష్టం చేసినటువంటి పాత విషయం. దీన్ని మనం మనళ్ళందరికీ నేర్పుకోవాలి. ఆ చైతన్యం మనకు వచ్చినట్టయితే ఎవరైనా రాసిన వాడయ్యా అని జీవితాంతం అన్నా కూడా కాదండి, దాన్ని వాడాల్సిన అవసరం లేదు, జీవన విధానంలో మార్పుల ద్వారా మేము కొలెస్ట్రాల్ని తగ్గించుకోగలం, నార్మల్ స్టేజ్కి తెచ్చుకోగలం అని చెప్పి స్థితికి మనవాళ్ళు వస్తారు. ఎందుకంటే ఆనాడో మనళ్ళు 85లో అనుకుంటా 350 కొలెస్ట్రాల్ ఉండటం నార్మల్ అన్నారు. ఆ తర్వాత 10 ఏళ్ళకి ఏం చేశారు, కాదు 300 ఉంటాం అన్నారు. తర్వాత ఏం చేశారు, 250 కొలెస్ట్రాల్ నార్మల్ అన్నారు. ఇవాళ ఏం చేశారు, 200 కొలెస్ట్రాల్ 200 లోపు కొలెస్ట్రాల్ ఉంటాం నార్మల్ అన్నారు. విచిత్రం ఏంటంటే వాళ్ళు 350 ఉంటే 1 కోటి రూపాయల బిజినెస్ జరిగితే, వాళ్ళు 300 చేస్తే 2 కోట్ల బిజినెస్ జరిగితే, ఇవాళ 200 లోపే ఉండాలని అన్న తర్వాత 100 కోట్ల బిజినెస్గా స్టార్టింగ్ డ్రగ్ బిజినెస్ ప్రపంచవ్యాప్తంగా పరిడవిల్లుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. అంటే ఎప్పుడైతే హెల్త్ బిజినెస్గా మారిపోతుందో అప్పుడు సత్యం అంతా పక్కకు పోతుంది. ఎలా ఉంటుందంటే క్లాత్ కొంటాకి వెళ్తాం, షాప్ అతను ఏం చెప్తాడు, మాది ఫస్ట్ క్లాస్ క్లాత్ అండి, ఇది కొనుక్కోండి, అందరు ఇదే కొంటున్నారని చెప్తాడా లేదా? అలా ఇది ఫస్ట్ క్లాస్ ట్యాబ్లెట్ అండి, ఈ ట్యాబ్లెట్ మీరు జీవితాంతం వేయండి అంటే ఆయన ఎవరో మాట్లాడినట్టుగా ఉంటుంది. ఏది చాక్లెట్లు తిన్నట్టు, బిస్కెట్లు తిన్నట్టు, చూయింగ్ గమ్ నవిలినట్టు మా ట్యాబ్లెట్లు తింటే బాగానే వాళ్ళు కలలు కన్నారంటారే, అలాంటి కళ నిజమైన పొజిషనే తప్ప ఇది ప్రజలకు అవసరమే వచ్చినటువంటి డ్రగ్ కాదు. దీన్ని దృష్టిలో పెట్టుకోండి. కొలెస్ట్రాల్ మీకు తగ్గాలి, నార్మల్ లెవెల్కి రావాలి, గుండె జబ్బులు రావద్దు, పక్షపాతాలు రావద్దు, ఖచ్చితంగా లిపిడ్ ప్రొఫైల్ సామాన్యంగా ఉండాలంటే సిద్ధార్థ యోగ విద్యాలయం ప్రపోజ్ చేస్తున్న 15 డేస్ డైట్ ప్లాన్ని మీరు ఆచరించండి. నెల 15 రోజుల్లో మీ కొలెస్ట్రాల్ నార్మల్ రావడాన్ని మీరు గమనిస్తారు. ఉదయం పుదీనా, కొత్తిమీర, తులసాకు తీసుకోండి. ఎన్ని జబ్బులకో, దీర్ఘకాలిక జబ్బులకి ఇది ఆయుధంగా పనిచేస్తూ ఉంది. మీ ఇంట్లో వంటగదిని మందుల షాప్గా మార్చుకొని కాస్త పుదీనా, కొత్తిమీర కొంచెం తక్కువగా ఉండేట్టుగా తులసాకు తీసుకొని 3 మిక్సీలు వేసి 1 గ్లాసు నీళ్ళు పోయండి, జ్యూస్ వేసుకోండి. వడకట్టి పిప్పి తీసేసి దానిలో తేనె నిమ్మరసం యాడ్ చేయండి. టిఫిన్కి హాఫ్ అన్ అవర్ ముందు ఈ జ్యూస్ గ్లాస్ తాగండి. అలాగే ఈవినింగ్ 4:30 ఆ టైంలో కాస్త ములగాకు, కొంచెం తక్కువగా కరివేపాకు తీసుకొని జ్యూస్ వేసుకొని తేనె నిమ్మరసం వేసుకొని దాన్ని తాగండి. అలాగే రాత్రిపూట భోజనంగా ఓన్లీ ఫ్రూట్స్ తీసుకోండి. మధ్యాహ్నం భోజనంలో 50% కూర, 50% అన్నం ఉండేలాగా సెట్ చేసుకోండి. ఆకుకూరలకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి. నెలన్నర కూడా పట్టదు, నెల రోజుల్లోనే అద్భుతంగా నార్మల్ వచ్చిన ఆశ్చర్యం లేదు. మహా 1-2 కేసుల్లో రాకపోతే ఇంకో 15 రోజులు టైం తీసుకుంటుంది. ఖచ్చితంగా మీకున్నటువంటి ఎక్సెస్ అని మాట్లాడుతున్న కొలెస్ట్రాల్ అంతా నార్మల్ లెవెల్కి వచ్చి మీరు లిపిడ్ ప్రొఫైల్ చెక్ చేయించుకున్న రోజున నార్మల్ స్టడీ అని చెప్పి రిపోర్ట్ వచ్చేస్తుంది. అలా మీరు ఆరోగ్యం బాగుపడటం కోసం ఇల్లును హాస్పిటల్గా, వంటగదిని మందుల షాప్గా మార్చుకోవాలని, మీ ఆరోగ్యాన్ని మీరు బాగు చేసుకోవాలని సిద్ధార్థ యోగ విద్యాలయం నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.